Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని చర్చించుకుందాం. సత్యాన్ని తెలుసుకోవడానికి గాంధీజీ అహింసను ఒక సాధనంగా సూచించాడని సత్య సిద్ధాంతంలో మనం చెప్పుకున్నాం. సత్యాన్ని సాధించడానికి అహింస ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ అహింసా సిద్ధాంతాన్ని గాంధీజీ చరిత్ర నుంచి గ్రహించి దానిని ఒక సామాజిక రాజకీయ ఆయుధంగా మలిచాడు. రాజకీయ పునర్నిర్మాణానికి అహింసను ఒక సర్వోన్నత భావనగా గాంధీజీ ఊహించాడు. తన అనుయాయులందరికీ ఆయన అహింసా విధానాన్ని బోధించి తన దైనందిన వ్యవహారాలలో దానిని అనుసరిస్తూ ఆరాధించాడు. అహింస అంటే చేతల్లోనే కాదు, మాటల్లోనే కాదు, త్రికరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థల యందు దానిని ఆచరించటం, ఆత్మవిమర్శ చేసుకోవడం జరగాలి. అప్పుడే అహింసను పాటించగలుగుతాం. మృదు భాషణ కానిది, దురాలోచన కూడాను హింసగానే పరిగణించబడుతుంది. అహింసను అనుసరించేటటువంటి వారికి విరోధులంటూ ఎవరు ఉండరు. ఆత్మరక్షణకు అది వజ్ర కవచంగా ఉపయోగపడుతుంది. విరోధుల పాలిట పాశుపతాస్త్రంగా అభివర్ణించవచ్చు. ప్రపంచానికి అది శ్రీరామ రక్ష. బలవంతులు, ధైర్యస్తులకు నిర్ణయాన్ని కలిగిస్తుంది. అహింసాపరుడు త్యాగశీలతను కలిగి ప్రాపంచిక ఐశ్వర్యములను త్యజిస్తాడు. అహింస పట్టుదలను, మనస్థైర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి అహింసను అనుసరించినట్లయితే సత్యాన్వేషణ చేయటం సాధ్యమవుతుందని గాంధీజీ భావించాడు. నిజానికి అహింస అంటే ఆధ్యాత్మిక శక్తిని అంగీకరించడమే. అహింస ఇతరులకు ఎటువంటి హాని కలిగించకుండా ఉండటమే కాకుండా ఆత్మత్యాగం అని కూడా చెప్పవచ్చు. అంటే తనను తాను త్యాగం చేసుకోవడం. ఇది సంపూర్ణ నిస్వార్థతను, సర్వజన ప్రేమను అందిస్తుంది. ఆగర్భ శత్రువునైనా సరే ప్రేమించమని చెప్తుంది. అహింస అంటేనే ప్రేమ. ఇందులో ఇతరుల సౌకర్యం కోసం మనం బాధపడాలనే భావన ఇమిడి ఉంటుంది. అవతలి వారి సంతోషం కోసం మనల్ని మనం బాధ పెట్టుకోవడం. అహింసను కేవలం నిర్భయత్వ దశలోనే
ఆచరించగలుగుతాం. ఎటువంటి భయము లేనప్పుడు మాత్రమే అహింసను మనం పాటించగలుగుతాం. పరిపూర్ణ అహింస అంటే నిరపేక్ష నిర్భయత్వం. కాబట్టి అహింస అంటే ధైర్యం. బలవంతుడి నుంచి పారిపోతే అది అహింస కిందికి రాదు. ఎదురు నిలబడి పోరాడటమే అహింస. హింసా రూపంలో కాకుండా ధైర్యంగా ఎదురు నిలబడటమే అహింస. కాబట్టి అహింస అంటే ధైర్యం, ధైర్యాన్ని కలిగి ఉండటం. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అహింసను గాంధీజీ ఒక ఆయుధంగా దాన్ని ఉపయోగించాడు. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పంపించటం కోసం ఈ అహింసను ఆయుధంగా చేసుకున్నాడు. సత్యాన్ని గ్రహించేందుకు అహింసే మనకు దారి చూపుతుంది. ఈ సత్యాన్వేషణలోనే గాంధీజీ అహింసను కనుగొన్నాడు. సత్యాన్ని అన్వేషించే దృష్టితోనే ఆయన అహింసను కనుగొని సత్యాన్వేషణకు దానిని ఒక సాధనంగా ఆయన భావించాడు. భూమిపై జన్మించిన జీవులన్నింటికీ మనస వాచ ఏ హాని ఏ కీడు జరగకూడదు. భూమి మీద జన్మించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను మనకు తెలిసి కానీ మనకు తెలియకుండా కానీ ఏ హాని జరగకూడదు. అవసరమై ఒక వ్యక్తిని చంపినప్పటికీ అది హింసే. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చంపామనుకోండి, అది కూడా హింస క్రిందికే వస్తుంది. ఈ సద్గుణమైన అహింసను ఆచరించడం మరీ అంత కష్టమేమీ కాదు. ఈ అహింసను ఆచరించడం అనేది కష్టమే, కానీ మరీ అంత కష్టం మాత్రం కాదు. ఎందుకంటే ఇది దైవం ఇచ్చిన శక్తి. మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి భగవంతుడే అటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తాడు. అహింస సంపూర్ణమైన దైవానుభూతి కలిగినటువంటిది. దైవాన్ని అనుభూతి చెందాలి అంటే అహింస ద్వారా మనం పొందగలుగుతాము. కనుక అహింస దైవానుభూతి కలిగినటువంటిది. జీవితంలో హింస అనేది మౌలిక న్యాయం. మనం జీవించేటప్పుడు ఇంకొక ప్రాణిని హింసించటం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటిది. ఎందుకంటే ప్రాణి మీదనే జీవిస్తుంది. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని ఆహారంగా తీసుకొని జీవిస్తుంది. కాబట్టి జీవితంలో హింస అనేది మౌలికపరమైనటువంటిది. అటువంటి హింసను తగ్గించడానికి చేసే ప్రయత్నమే అహింస. అటువంటి హింస ఏదైతే ఉందో, ప్రాణి మీదనే జీవిస్తుంది కాబట్టి తోటి ప్రాణిని సాటి ప్రాణిని చంపుతుంది అనేటటువంటి హింసను సాధ్యమైనంత వరకు తగ్గించటానికి చేసే ప్రయత్నమే ఈ అహింస. చెడును నిర్మూలించడమే దీని ధ్యేయం. అహింస యొక్క ధ్యేయం ఏంటి అంటే చెడును నిర్మూలించడం. అహింసను ఆచరించాలంటే మానసిక వేదన, ఆత్మ వివేకం అవసరం. ఈ అహింసను మనం పాటించాలి అంటే మానసికంగా వేదన పడాలి, మనలో మనం బాధపడాలి, ఆత్మ వివేకం కావాలి, మనల్ని మనం ఆలోచించుకోగలిగేటటువంటి వివేకం ఉండాలి. సమస్త జీవుల పట్ల సహృదయత, సౌజన్యం కలిగి ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటి పట్ల కూడాను సహృదయత, మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, సౌజన్యాన్ని కలిగి ఉండాలి.
ప్రేమ, అభిమానం కలిగి ఉండాలి. ఈ అహింసాచరణ ఒక్క సంఘంలోనే సాధ్యపడుతుంది. ఈ అహింసను ఆచరించటం అనేది నలుగురు కలిసి జీవించేటటువంటి సంఘంలో మాత్రమే సాధ్యపడుతుంది. విడిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగూ ఒకడే ఉంటాడు కాబట్టి అహింస అనే దానికి ఆస్కారం లేదు. సజీవులకు అహింసను సంపూర్ణంగా ఆచరించటం అసంభవం. అంటే మనకి అహింసను పూర్తిగా ఆచరించటం సాధ్యం కాదేమో, కానీ సాధ్యమైనంత వరకు మనసా వాచ మనం ఎవరికీ హాని కలిగించకుండా ఉండాలి అనేటటువంటి ధ్యేయంతో జీవించినప్పుడు అహింసను మనం అనుసరించగలుగుతాం. అహింస అంటే చెడును కూడా క్షమించే సహనాన్ని కలిగి ఉండటం. మనకెవరైనా అన్యాయం చేశారనుకోండి, అతన్ని క్షమించగలగాలి. మనకెవరైనా ద్రోహం చేశారనుకోండి, అతన్ని క్షమించగలగాలి. మనకెవరైనా నష్టం కలిగించారనుకోండి, అతన్ని క్షమించగలగాలి. అటువంటి చెడును కూడా క్షమించే సహనం ఎవరికి ఉంటుంది అంటే అహింసా పరులకు మాత్రమే ఉంటుంది. అహింసను ఆచరించే వారికి ఉంటుంది. ఎందుకంటే మంచి చెడును గెలవాలని, గెలుస్తుందని గాంధీజీ నమ్మకం. ఎప్పటికైనా సరే మంచి చెడును గెలుస్తుంది. ఎంత జరిగినా, అన్యాయం ఎంత గెలిచినా చివరికి గెలిచేది మాత్రం మంచే. అలాంటి మంచి గెలుస్తుందనేటటువంటి నమ్మకం గాంధీజీకి ఉంది. ఎందుకంటే చూడండి, మంచితనంతో విషమైనా తాగించవచ్చు, కానీ చెడుతో పాలను కూడా తాగించలేము. మనకు బాగా ఆత్మీయంగా ఉన్న వ్యక్తి అనుకోండి, మనం మంచిగా ఉన్నాం అనుకోండి, ఆ మంచితో అవతలి వ్యక్తితో విషమైనా తాగించవచ్చు. కానీ అవతలి వాడు మన మీద అనుమానంతో ఉన్నాడు అనుకోండి, మనం పాలిచ్చినా కూడాను వాడు విషంలాగానే చూస్తాడు. కనుక మంచితో విషమైనా తాగించవచ్చు, చెడుతో పాలను కూడా మనం తాగించలేము. చెడును చెడ్డవారే అసహించుకుంటారు. చెడు అనేది ఏదైతే ఉందో దాన్ని మంచివాళ్లే కాదు, చెడ్డవాళ్ళు కూడాను చిచ్చి అని చెప్పి అసహించుకుంటారు. గాంధీజీ ప్రకారం అహింసకు 3 ముఖ్యమైనటువంటి స్థితులు ఉంటాయి. అహింస అనేది 3 స్థితులలో ఉంటుంది. అవి ధైర్యవంతులకు, విద్యావంతులకు సంబంధించిన అహింస. మొదటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, ధైర్యవంతులకు, విద్యావంతులకు సంబంధించినటువంటి అహింస. ధైర్యవంతులు, విద్యావంతులు అనుసరించేటటువంటిది. వాళ్ళకు ధైర్యం ఉంది, చదువు ఉంది కాబట్టి వాటి ద్వారా వాళ్ళు అహింసను అనుసరిస్తారు. ఇది ఉత్తమమైనటువంటి అహింసా విధానం అన్నాడు గాంధీజీ. మిగిలిన వాటికంటే ఇది ఉత్తమోత్తమైనటువంటి అహింస. రెండవది బలహీనులకు, నిస్సహాయులకు సంబంధించిన అహింస. బలం లేనటువంటి వాళ్లకు, నిస్సహాయంగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి అహింస. బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర బలం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉంది. ప్రజల దగ్గర అటువంటి బలం లేదు. కనుక ప్రజలు బలహీనులు, నిస్సహాయులు. అయితే బలహీనులు, నిస్సహాయులు అనుసరించేటటువంటి అహింస కూడాను మంచి ప్రతిఫలాలనే ఇస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమం కోసం అనుసరించినటువంటిది ఈ 2వ రకం అహింస. అంటే బలహీనులకు, నిస్సహాయులకు సంబంధించినటువంటి అహింస. ఈ అహింసా విధానం ద్వారానే బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశానికి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాం. కనుక భారత స్వాతంత్ర ఉద్యమం అనుసరించినటువంటి పద్ధతి ఈ 2వ రకం అహింస. ఇది బలహీనులకు, నిస్సహాయులకు సంబంధించినటువంటి అహింస. ఇక 3వ రకమైనటువంటి అహింస పిరికి వారికి సంబంధించినటువంటి అహింస. అంటే వాళ్ళకు అహింస అనేది ఆలోచన ఉండదు,
అవతలి వాడి బలం వల్ల వాడిని ఎదిరించలేక పారిపోవటం, పారిపోయి మేము కూడాను హింస చేయలేదు కాబట్టి మేము కూడాను అహింసనే పాటించాము అని చెప్పటం. ఇది నిజానికి అహింస కాదు. ఎందుకంటే పిరికి వారు అపాయాల నుంచి పారిపోతారు, ఏమాత్రం ఎదిరించి నిలబడలేరు. కనుక ఇది కనిష్ట స్థాయికి చెందినటువంటి అహింస. సో పిరికి వారికి సంబంధించినటువంటి అహింస. మొదటిదేమో ధైర్యవంతులకు విద్యావంతులకు సంబంధించినటువంటి అహింస, ఇది అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. రెండవది బలహీనులకు నిస్సహాయులకు సంబంధించినటువంటి అహింస. మూడవది పిరికి వారికి సంబంధించినటువంటి అహింస. గాంధీజీ దృష్టిలో దృఢమైనటువంటి మనస్తత్వం కలవారే అహింసను పాటించగలుగుతారు. దృఢమైనటువంటి సంకల్పం మనస్తత్వం కలిగినటువంటి వారే అహింసను పాటించగలుగుతారు. అటువంటి వారే సత్యాగ్రహాన్ని అవలంబించడానికి సమర్థులవుతారు. ఎవరైతే దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారో, చెక్కు చెదలని ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారో వారే సత్యాగ్రహాన్ని అవలంబించడానికి సమర్థులవుతారు అన్నారు గాంధీజీ. సో సత్యము అహింసలను పాటించటం ద్వారా సత్యాగ్రహాన్ని అమలుపరచటానికి అవకాశం ఉంటుంది అంటూ గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని గురించి ప్రతిపాదిస్తున్నారు. సత్యం కోసం ఉపవాసం చేయడమే సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే సత్యం కోసం ఆగ్రహించటం. సత్యం కోసం ఆగ్రహించి ఉపవాసం చేయడం, భోజనాన్ని తిరస్కరించటం, తప్పు చేసిన వారిని బాధించటం సత్యాగ్రహి అభిమతం కాదు. సత్యాగ్రహాన్ని పాటించేటటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశ్యం తనకు నష్టం కలిగించిన వాడినో తప్పు చేసినటువంటి వాడినో బాధ పెట్టడం ఎంత మాత్రం కాదు. సత్యాన్ని నిలబెట్టడం మాత్రమే ఆయన యొక్క ఉద్దేశ్యం. సత్యాన్ని సాధించటం మాత్రమే ఆయన యొక్క ఉద్దేశ్యం. తప్పుదారిన నడిచే వారిని మంచి దారికి మళ్లించడమే సత్యాగ్రహి ధ్యేయం. ఎవరైతే వ్యక్తి తప్పు చేస్తున్నాడో ఆ వ్యక్తి చేస్తున్నటువంటిది తప్పు అని తెలుసుకుని అతడిని మంచి దారికి మళ్లించటం మాత్రమే సత్యాగ్రహి యొక్క ఉద్దేశ్యం. అంతేకాని అతన్ని దండించటం కానీ, అతన్ని శిక్షించటం కానీ, అతన్ని నొప్పించటం కానీ సత్యాగ్రహి ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. సత్యాన్ని దైవాన్ని జయించడానికి సత్యాగ్రహం ఒక సాధనంగా ఉపకరిస్తుంది. సత్యాన్ని దైవాన్ని జయించడానికి సత్యాగ్రహం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. చెడును నిర్మూలించడానికి సత్యాగ్రహం సహకరిస్తుంది. చెడును నిర్మూలించటానికి సత్యాగ్రహం ప్రేమ మీద ఆధారపడి ఉండటం వలన రక్త సంబంధీకుల మధ్య కూడా సత్యాగ్రహానికి స్థానం ఉంటుంది. సత్యాగ్రహంలో ఉన్నది ప్రేమ. చెడ్డ వ్యక్తిని కూడా మంచి వ్యక్తిగా మార్చాలి అనేటటువంటి దృక్పథం. కాబట్టి రక్త సంబంధీకుల మధ్య కూడా సత్యాగ్రహానికి ఆస్కారం ఉంటుంది. ఈ సత్యాగ్రహాన్ని పాటించేటటువంటి వారికి మానసిక వేదన తప్పదు. తనను తాను బాధించుకోవడం, అవతలి వ్యక్తిని బాధ పెట్టడం సత్యాగ్రహి ఉద్దేశ్యం కాదు. తనను తాను బాధించుకొని అవతలి వాడిని మార్చటం, తనను తాను కష్టపెట్టుకొని అవతలి వాళ్లను మంచి మార్గంలోకి మళ్లించటం సత్యాగ్రహి యొక్క ఉద్దేశ్యం. కాబట్టి వారికి మానసిక వేదన అనేది ఉంటుంది. మానవుడు ప్రాథమికంగా ఒక జంతువు. సాధారణంగా కనుక మనం చూస్తే
మనిషి ప్రాథమికంగా ఒక జంతువు. జంతువుకు నిగ్రహం సాధ్యం కాదు. తను తలుచుకున్న వెంటనే దాన్ని చేయటం అనేది జంతువు యొక్క లక్షణం. కానీ మానవునికి ఆత్మ ఉంది. మనిషికి ఏ జంతువుకు లేనటువంటి ఆత్మ, వివేకం మనిషిలో ఉంది. ఈ ఆత్మే అహింసను ప్రేరేపిస్తుంది. వద్దు, దాన్ని హింసించవద్దు, ఆ జంతువును చంపవద్దు అని మనిషిలో ఉన్నటువంటి ఆత్మ మానవుణ్ణి ప్రేరేపిస్తుంది. మానవులలో ఆత్మబలం, అహింస అనేవి అంతర్లీనంగా ఉంటాయి. మానవులలో ఆత్మబలం, అహింస అనేవి అంతర్లీనంగా ఉంటాయి. ఇది దైవ శక్తి, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి. దీని జ్వాలకు సాధారణ మానవుడు తట్టుకోలేడు. మామూలు వ్యక్తి ఈ జ్వాలకు, దీని ముందు, ఈ సత్యాగ్రహం ముందు నిలబడలేదు. అయినా దైవానుభూతి ప్రతి మానవునిలోనూ ప్రతిఫలిస్తుంది. దైవానుభూతి ప్రతి మానవునిలోనూ ప్రతిఫలిస్తుంది కనుక మానవునికి దైవం అంటే నమ్మకం ఉండాలని, మనిషికి దైవం అంటే నమ్మకం ఉండాలని, చెడుతో ఎలాంటి సంబంధం ఉండకూడదని గాంధీజీ బోధించాడు. చెడుతో ఎటువంటి సంబంధం ఉండకూడదని గాంధీజీ బోధించాడు. చెడును చెడుతో కాక మంచితో ఎదుర్కోవాలి. చెడును చెడుతో ఎదుర్కొంటే దానికి ప్రత్యేకత ఏముంటుంది? కాబట్టి చెడును చెడ్డతో కాక మంచితో ఎదుర్కోవాలి. సత్యాగ్రాహకులు పరస్పరం సహకరించుకుంటూ వ్యతిరేకులలో ఉండే సద్గుణాలను స్వీకరించాలి. ఎవరి మీదైతే సత్యాగ్రహం చేస్తున్నాడో ఆ వ్యక్తి చెడ్డవాడే కావచ్చు, ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, సద్గుణాలు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి సద్గుణాలను తప్పనిసరిగా స్వీకరించాలి. కోపం, క్రోధం, విరోధం, ఓర్వలేనితనం ఇవన్నీ కూడాను దుర్గుణాలు. కోపం, క్రోధం, విరోధం, ఓర్వలేనితనం ఇటువంటి దుర్గుణాలు ఏవి కూడాను సత్యాగ్రహికి ఉండకూడదు. ఉంటే అతడు సత్యాగ్రహి కాజాలడు. కాబట్టి కోపం, క్రోధం, విరోధం, ఓర్వలేనితనం ఇవేవి కూడాను ఉండకూడదు. పెద్దగా అరవడం, ఓర్పు లేకుండా ఉండటం కూడా సత్యాగ్రహికి ఉండకూడనివి. సత్యాన్ని పాటించేటటువంటి వాడికి, సత్యాగ్రహాన్ని ఆచరించేటటువంటి వాడికి పెద్దగా అరవడం, ఓర్పు లేకుండా ఉండడం ఇవేవి ఉండకూడదు. సత్యాగ్రహం హింసను వ్యతిరేకిస్తుంది, హింసను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సత్యాగ్రహానికి ఉండవలసిన లక్షణాలన్నీ లేనట్లయితే, సత్యాగ్రహికి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు గనుక లేనట్లయితే అది దురాగ్రహం అవుతుంది. సత్యాగ్రహం పోయి దురాగ్రహం అవుతుంది. సత్యాగ్రహి ఎల్లప్పుడూ వ్యతిరేకుల భావాలను మంచివిగానే గుర్తించాలి. తమ శత్రువు యొక్క ఆలోచనలు మంచివిగానే, తమ శత్రువును కూడాను మంచివాడిగానే గుర్తించాలి. దీనివల్ల సత్యాగ్రహికి ఇతరులను బాధించే అవసరం ఉండదు. ఇతరులను బాధించటం అనేటటువంటి ఆలోచన అవతలి వ్యక్తిని కూడా మంచివాడు అని అనుకున్నప్పుడు ఇతరులను బాధించవలసినటువంటి అవసరం సత్యాగ్రహికి ఉండదు. సత్యాగ్రహాన్ని ఆచరించే ముందు అన్ని రకాలుగా పనిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అయితే డైరెక్ట్గా సత్యాగ్రహాన్ని ఆచరించటం కాదు. సత్యాగ్రహాన్ని ఆచరించే ముందు అన్ని రకాలుగా ముందు ప్రయత్నం చేయాలి. తనకు అవసరమైనటువంటి పనిని సాధించటానికి
అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. సాధించవలసిన పనిని శాంతంగాను సాత్వికంగాను ప్రజలకు నచ్చచెప్పటం ద్వారాను సాధించాలి. ఏ పనైతే సత్యాగ్రహి సాధించదలుచుకున్నాడో ఆ పనిని శాంతంగా సాత్వికంగా ప్రజలకు నచ్చచెప్పటం ద్వారా సాధించటానికి ప్రయత్నం చేయాలి. ప్రజలను జ్ఞానవంతులుగా వివేకవంతులుగా వివేకవంతులుగా చేయడానికి ముందు ప్రయత్నం చేయాలి. వివిధ ప్రయత్నాల వలన కార్యం సానుకూలం కాకపోతే అప్పుడు సత్యాగ్రహాన్ని పాటించాలి. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి సక్సెస్ కాకపోతే అప్పుడు సత్యాగ్రహాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ మొట్టమొదటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా సత్యాగ్రహాన్ని ప్రారంభించటం అనేది సముచితం కాదు. సత్యాగ్రహి చెడ్డవారిని ద్వేషించకుండా చెడును మంచితోనూ కోపాన్ని ప్రేమతోనూ అబద్ధాన్ని నిజంతోనూ హింసను అహింసతోనూ జయించాలి. చెడును మంచితో, కోపాన్ని ప్రేమతో, అబద్ధాన్ని నిజంతో, హింసను అహింసతోనూ జయించినప్పుడే సత్యాగ్రహం సఫలమవుతుంది. లేనట్లయితే సత్యాగ్రహానికి అర్థమే లేదు. ఎందుకంటే సత్యాగ్రహి అవతలి వ్యక్తిని శత్రువునైనా ప్రేమతో చూడగలగాలి. శత్రువులో ఉన్నటువంటి మంచిని స్వీకరించగలిగేటటువంటి దయార్ద్ర హృదయం సత్యాగ్రహికి ఉండాలి. అప్పుడే సత్యాగ్రహాన్ని ఆచరించగలుగుతాడు. ఇక గాంధీజీ ప్రకారం సత్యాగ్రహి పాటించవలసిన సూత్రాలు, సత్యాగ్రహాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి కొన్ని నియమాలను అనుసరించవలసి ఉంటుంది. ఆ నియమాలు అనుసరించినప్పుడే అతడు సత్యాగ్రహాన్ని చేయటానికి అర్హుడవుతాడు. గాంధీజీ ప్రకారం ఆ సూత్రాలు ఏమిటి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సత్యాగ్రహాన్ని ఆచరించేటటువంటి సమయంలో సత్యాగ్రహి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. రెండవది, ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉండాలి. ఎటువంటి ప్రాణికి కూడాను, అది చిన్న ప్రాణైనా పెద్ద ప్రాణైనా, ఏ ప్రాణికి కూడాను హాని చేయకుండా ఉండాలి. మూడవది, అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం అనేది ఆడకూడదు. నాలుగవది, అన్యాయం చేయకుండా ఉండాలి. ఎవరికి ఏ రకంగానూ చిన్నదో పెద్దదో అన్యాయం అనేది చేయకూడదు. ఐదవది, కోరికలను అదుపులో పెట్టుకోవాలి. తనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉండటం, అబద్ధం చెప్పకుండా ఉండటం, అన్యాయం చేయకుండా ఉండటం, కోరికలను అదుపులో పెట్టుకోవడం, ఇవి సత్యాగ్రహి పాటించవలసినటువంటి సూత్రాలుగా గాంధీజీ వివరించాడు. ఈ సూత్రాలను ఆచరించినటువంటి వ్యక్తి మాత్రమే సత్యాగ్రహం చేయడానికి అర్హుడవుతాడు. ఇక గాంధీజీ ప్రకారం సత్యాగ్రహికి ప్రయోజనకరమైనటువంటి కర్తవ్యాలు, సత్యాగ్రహికి ప్రయోజనకరమైనటువంటి కర్తవ్యాలు ఏమిటి అంటే, ఒకటి, సంఘంలోని ఐకమత్యాన్ని భద్రపరచటం, సమాజంలోని ప్రజలంతా కూడాను ఐకమత్యంతో కలసమెలసి ఉండేలా చూడటం. రెండవది,
అంటరానితనాన్ని నిర్మూలించటం. అగ్రవర్ణాలని అస్పృశ్యులు అనేటటువంటి భేదభావం లేకుండా అంటరానితనం అనే దాన్ని సమాజం నుంచి తొలగించటానికి ప్రయత్నించటం. మూడవది మద్యపానాన్ని నిషేధించటం. సమాజంలో మద్యపానం అనేది లేకుండా చేయడం. నాలుగవది గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయడం. గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం. తర్వాత స్త్రీ జనోద్ధరణకు పాటుపడటం. స్త్రీ జనోద్ధరణకు పాటుపడటం. సంఘంలో ఐకమత్యాన్ని భద్రపరచటం, అంటరానితనాన్ని నిర్మూలించటం, మద్యపానాన్ని నిషేధించటం, గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయటం, స్త్రీ జనోద్ధరణకు పాటుపడటం. ఇవన్నీ కూడాను సత్యాగ్రహికి ప్రయోజనకరమైనటువంటి కర్తవ్యాలుగా గాంధీజీ వివరించాడు. ఇక గాంధీజీ ప్రకారం సత్యాగ్రహంలో ఉన్నటువంటి వివిధ పద్ధతులు, సత్యాగ్రహంలో ఉన్నటువంటి ఎన్ని విధాలుగా ఏ పద్ధతుల్లో సత్యాగ్రహాన్ని అనుసరించవచ్చో గాంధీజీ ప్రకారం. ఒకటి హర్తాల్, రెండు శుద్ధమైన ఉపవాసం, మూడు పౌరధిక్కారం, నాలుగు సహాయ నిరాకరణ, ఐదు బహిష్కారం. గాంధీజీ ప్రకారం సత్యాగ్రహానికి ఉన్నటువంటి ఎన్ని రకాలుగా సత్యాగ్రహం చేయవచ్చో గాంధీజీ వివరించాడు. గాంధీజీ మొదటిది హర్తాల్, పనులను నిలిపివేయటం. చేస్తున్నటువంటి పనులను నిలిపివేసి నిరసన తెలియజేయటం, దీన్ని మనం హర్తాల్ అని చెప్పి అంటాం. శుద్ధమైన ఉపవాసం అంటే ఉపవాస దీక్షను అనుసరించటం. మనం సాధించుకోవలసినటువంటి పనిని వివిధ మార్గాల ద్వారా ప్రయత్నం చేసి సాధ్యం కాకపోతే ఉపవాసం, శుద్ధమైనటువంటి ఉపవాసం. దీనిలో మళ్ళీ రిలే నిరాహార దీక్ష అని, ఆమరణ నిరాహార దీక్ష అని రెండు రకాలుగా ఉంటాయి. రిలే నిరాహార దీక్ష అంటే ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ నిరాహార దీక్ష చేయటం. ఆమరణ నిరాహార దీక్ష అంటే సమస్యను సాధించేంత వరకు లేదా చనిపోయేంత వరకు ఉపవాసం చేసి నిరసన తెలియజేయటం శుద్ధమైనటువంటి ఉపవాసం. పౌరధిక్కారం, శాసనాలను ఉల్లంఘించటం. సహాయ నిరాకరణ, ప్రభుత్వానికి సహాయం చేయకుండా ఉండటం. బహిష్కారం, బహిష్కరించటం. ఇవన్నీ కూడాను సత్యాగ్రహంలో ఉన్నటువంటి వివిధ మార్గాలు లేదా పద్ధతులు. ప్రజల సహకారం లేనిది ప్రభుత్వ మనుగడ కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వపు దమన నీతిని సహాయ నిరాకరణతో ఎదుర్కొంటే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రజల సహకారం కోసం ఒత్తిడి చేస్తే, ప్రజలు అతనికి సహాయ నిరాకరణ చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వం ఆట కడుతుంది. కాబట్టి సహాయ నిరాకరణ ప్రభుత్వపు దోషాలను అరికట్టి ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ సహాయ నిరాకరణకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవే ఇందాక మనం చెప్పుకున్నటువంటివి. హర్తాల్ అంటే ప్రజా జీవితాన్ని స్తంభింపచేయటం, అంటే పనులను పూర్తిగా నిలిపివేసి ఎవరు ఏ పని చేయకుండా ఉండటం. ప్రజా జీవితాన్ని
స్తంభింప చేయడాన్ని హర్తాలంటాం. ఇది చాలా పరిమితంగా ప్రయోగించేటటువంటి ఆయుధంగానే మనం చెప్పుకోవాలి. పికెటింగ్ ప్రధానంగా ప్రజాభిప్రాయాన్ని అనుసరించి వ్యక్తిగత కార్యకలాపాలను ఆటంకపరచటానికి, మద్యపాన నిషేధానికి, విదేశీ వస్తువులను బహిష్కరించటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక శాసనోల్లంఘన మరొక రకమైనటువంటి మార్గం. అశాస్త్రీయమైన అన్యాయమైన చట్టాలను ఉల్లంఘించటమే శాసనోల్లంఘన. ఈ కార్యక్రమం ద్వేషరహితంగా, అహింసాయుతంగా ఉండాలి. ఇది కూడాను ఒక వినూత్నమైనటువంటి ఆయుధమే. రక్తపాతం లేకుండా తిరుగుబాటు నిర్వహించి కార్యసిద్ధికి ఇది ఉపయోగపడుతుంది. జేయ సాధనకు ఇతర ప్రయత్నాలన్నీ ఫలించని పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ఇక హిజ్రత్, ఆత్మగౌరవం, భద్రత లోపించిన పరిస్థితుల్లో తన జన్మస్థలం వదిలి మరో చోటికి నివాసాన్ని మార్చటమే హిజ్రత్ అంటే. తానున్నటువంటి ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఆ ప్రాంతంలో తమకు ఆత్మగౌరవం, భద్రత లేదని భావించినప్పుడు దుర్మార్గాన్ని ఎదిరించటంలో ఇదొక మార్గంగా ఉపకరిస్తుంది. బీహార్లో అగ్రవర్ణాల బెడదను తట్టుకోలేనటువంటి హరిజనులకు ఆత్మరక్షణోపాయంగా గాంధీజీ ఈ ఉపాయాన్ని బోధించారు. స్వాతంత్ర సముపార్జనకు ఈ పద్ధతిని కూడాను కొంతవరకు అనుసరించారు. ఇది అహింసతో కూడినటువంటి మార్గమే. ఇక నిరసన వ్రతం, న్యాయమైన దాన్ని సాధించటానికి ఆకలి దప్పులను నిగ్రహించి పరిమితంగానో లేదా నిరవధికంగానో ఉద్యమాన్ని నిర్వహించటాన్ని నిరసన వ్రతం అంటాం. దీన్నే శుద్ధమైనటువంటి ఉపవాసం అని కూడా మనం అన్నాం. గాంధీజీ దీనిని ఎంతో పెద్ద అవసరం ఉంటే తప్ప ఉపయోగించలేదు. ఈ దీక్షను తీసుకోవటానికి వ్యక్తులలో భక్తిభావం, పవిత్రత, సమస్య పట్ల అవగాహన ఉండి తీరాలి. ఇప్పుడున్నటువంటి ప్రతివారు ప్రతిదానికి నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు అనేవి చేయటం అనేది ఏదో ఒక కార్యక్రమంలో భాగంగానే చూస్తున్నాం, కానీ ఇది వ్యక్తుల్లో ఉన్నటువంటి పవిత్రత అనేది మనకు కనిపించదు. ఈ దీక్షలో శరీరం కాక ఆత్మ మథనం జరిగి అదొక యజ్ఞం లాగా భాసిల్లాలి. అప్పుడే శుద్ధమైనటువంటి ఉపవాసానికి అర్థం ఉంటుంది. ఇక సమ్మె, న్యాయసమ్మతంగా శ్రామికులకు రావలసినటువంటి పారితోషికం రాక వాళ్ళు బాధపడుతూ పని నుంచి విరమించటం, అహింసాయుతంగా చేయటం సత్యాగ్రహంలో ఇంకొక ముఖ్యమైనటువంటిది. దీనితో హింస, దౌర్జన్యం, ఒత్తిడి నశించి అన్యాయం చేస్తున్న అధికార వర్గంలో హృదయ స్పందన కలిగి, అంటే వాళ్ళలో మార్పు కలిగి శ్రామికుల కోరికలను సాధించుకోవటానికి శ్రామిక వర్గం తమను తాముగా బాధ పెట్టుకోవటానికి ఇదొక మార్గం. ఈ అన్ని విధానాల్లో కూడాను అంతర్గతంగా అహింస అనేది మనకు కనిపిస్తుంది. వర్గ సంఘర్షణతో పెట్టుబడిదారుడి నుంచి శ్రామికులు పరిశ్రమను స్వాధీనపరుచుకోవాలన్న మార్క్స్ సిద్ధాంతానికి ఇది భిన్నమైనటువంటిది. ఎందుకంటే మార్క్సిజం ఏమో విప్లవం అని చెప్పి ప్రబోధిస్తుంది, గాంధీజీ ఏమో తనను తాను కష్టపెట్టుకుని పెట్టుబడిదారుని మనస్సును మార్చాలి అని చెప్తుంది. గాంధీజీ సిద్ధాంతం ప్రకారం పరిశ్రమలో యజమాని, శ్రామికులు ధర్మకర్తలుగా వ్యవహరించవలసి ఉంది. కానీ ఆశయం ధర్మమై, చేతలు అహింసాయుతమై, అధర్మమును, అశక్తతను, లంచగొండితనాన్ని నిర్మూలించేవిగా ఉండాలి. ఈ సత్యాగ్రహ శక్తిని గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రయోగించి దాని తప్పు ఒప్పులను సరిచేసుకుని మరింత పదునైనటువంటి ఆయుధంగా మార్చి దానిని
భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉపయోగించటానికి ప్రయత్నించాడు. ఈ సత్యాగ్రహ విధానం ద్వారానే హర్తాలు కానివ్వండి, శుద్ధమైన ఉపవాసం కానివ్వండి, పౌర ధిక్కారం కానివ్వండి, సహాయ నిరాకరణ కానివ్వండి, బహిష్కారం కానివ్వండి, వీటన్నింటినీ సమయానుకూలంగా అనుసరిస్తూ ఆయా సమస్యలకు పరిష్కారాలను సాధిస్తూ సత్యాగ్రహం ద్వారా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహామనిషి గాంధీజీ. ఎందుకంటే సత్యాగ్రహానికి ఎదుటి వారిని బాధ పెట్టే స్వభావం ఎంత మాత్రం లేదు. అవతలి వ్యక్తిని ఎప్పుడూ శత్రువుగా చూడరు. వాళ్ళ మనసు మార్చి తాము అడుగుతున్నది, కోరుకుంటున్నది న్యాయబద్ధమైనటువంటిదే అనే విషయాన్ని వాళ్లకు కలిగించి తద్వారా చెడ్డవారిని కూడా మంచివారిగా మార్చేటటువంటి ప్రయత్నం చేయటమే సత్యాగ్రహం యొక్క ఉద్దేశ్యం. సత్యాగ్రహం ప్రేమతో నిండి ప్రజలను మంచి మార్గంలోకి మార్చగలిగే సౌజన్యాన్ని కలిగి ఉంటుంది. సత్యాగ్రహంలో ప్రేమ ఉంటుంది, ప్రజలను మంచి మార్గంలోకి మార్చగలిగేటటువంటి సౌజన్యం ఉంటుంది, తనను తానే బాధ పెట్టుకోవటం ఉంటుంది, అవతలి వ్యక్తిని క్షమించటం ఉంటుంది, అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలను స్వీకరించగలిగేటటువంటి దయాద్ర హృదయం ఉంటుంది. సత్యము అహింసల ద్వారా సత్యాగ్రహాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది. కనుక సత్యము అహింస ఈ రెండింటినీ పాటించగలిగేటటువంటి వ్యక్తే సత్యాగ్రహాన్ని అనుసరించటానికి సమర్థుడవుతాడు అని గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని వివరించాడు. సో సత్యాగ్రహి కొన్ని నియమనిష్టలను కలిగి ఉండాలి, సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యకలాపాలు చేయటానికి అనునిత్యం ప్రయత్నం చేయాలి. అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా సంఘంలో ఐకమత్యాన్ని భద్రపరచాలి, అంటరానితనాన్ని నిర్మూలించాలి, మద్యపానాన్ని నిషేధించాలి, గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి, స్త్రీ జనార్దనకు పాటుపడాలి. ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ సమాజానికి ఏవైనా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగినట్లయితే అటువంటి వాటిని నిలుపుదల చేయటం కోసం, మంచిని సాధించటం కోసం వివిధ పద్ధతుల్లో సత్యాగ్రహాన్ని నిర్వర్తించాలి. ఏమిటి వివిధ పద్ధతులు? హర్తాల్ ద్వారా కానీ, శుద్ధమైన ఉపవాసం ద్వారా కానీ, పౌర ధిక్కారం ద్వారా కానీ, సహాయ నిరాకరణ ద్వారా కానీ, లేదా బహిష్కరించటం ద్వారా కానీ, ఈ పద్ధతుల ద్వారా సత్యాగ్రహి తమ నిరసనను తెలియజేసి తద్వారా పనిని సాధించుకోవాలి. అప్పుడే అది విజయవంతమవుతుంది. ఇది గాంధీజీ ప్రతిపాదించినటువంటి సత్యాగ్రహ సిద్ధాంతం. మరొక క్లాసులో గాంధీజీ ధర్మకర్తృత్వం, గ్రామ స్వరాజ్యం గురించి మనం చర్చించుకుందాం. ఇంతవరకు ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.